ఇవి ఏవైతే మామిడి, జామ, సీతాఫలము, నేరేడు వీటికి 3 ఏళ్ళ వరకు ఇస్తాం. అంటే ఉపాధి హామీలో ఇచ్చేంత రాదు, ఈడ తక్కువ వస్తుంది. ఉపాధి హామీలో మీకు ఎలిజిబిలిటీ ఉంది, జాబ్ కార్డు ఉండాలా, 5 ఎకరాల లోపు ఉండాలి. మాకు మీకు జాబ్ కార్డు అవసరం లేదు, 5 ఎకరాల లోపు ఉన్నా పర్లేదు, 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎంప్లాయ్ అయినా పర్లేదు. అంటే కొంతమంది డౌట్ ఉంటుంది, ఎంప్లాయ్కి అయితే ఏమీ రాదని. ఇంకా కొంతమందికి మా తోట ఉంది, ఫెన్సింగ్ కావాలి సార్ అంటారు. ఫెన్సింగ్కి ఎవరు సబ్సిడీ ఇయ్యరు. అర్థమైందా? ఫెన్సింగ్కి ఎవరు సబ్సిడీ ఇయ్యరు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది, అది బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని అదంతా చేసుకోవాలా. దానికి మీకు ఫస్ట్ ఉత్త ల్యాండ్ ఉండాలి. ఉత్త ల్యాండ్ మీద ప్రాజెక్టు రెడీ చేసుకొని బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే వాళ్ళు చేస్తారు. ఫెన్సింగ్ అయితే ఎవరికి రాదు. అంటే కొంతమందికి జింకలవి సమస్య ఉంటుంది, అవునా కదా? దానికి బెస్ట్ ఉపాయము గచ్చకాయ వేసుకోండి. గచ్చకాయ ఐడియా ఉంది కదా? చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, దూరుతుందే ఏమన్నా దాంట్లోకి. సింపుల్ కదా. అంటే చాలా మంది రైతులు జింకలతో ఇబ్బంది పడుతున్నారు, కానీ దానికి సొల్యూషన్ ఓన్లీ ఫెన్సింగ్ వేసుకోవాలా. ఫెన్సింగ్ గచ్చకాయ మించిన ఫెన్సింగ్ లేదు, అవునా కదా? దూరుతాయా? దూరవు కదా? అగ్గిపుల్లకి ఇస్తే కాలిపోతే మళ్ళీ వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా. కొంచెం ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మీ తోటలు ఉండే వాళ్ళు ఫైర్ డ్యామేజ్ అయితే మేము ఎటువంటి నష్టపరిహారం ఇయ్యం, ఎవరు ఇయ్యరు. అర్థమైతే తోటలు ఉండే వాళ్ళు గట్లు కాలుస్తూ ఉంటారు చెత్త ఉందని. ఫైర్ డ్యామేజ్కి అయితే మేము గవర్నమెంట్ నుంచి ఎటువంటి నష్టపరిహారం రాదు కాబట్టి మీ తోటల చుట్టూ ముందు మీరే దున్నుకొని మీరే కాల్చుకోవాలి సేఫ్టీ కోసం. మన దేవనగొండలో ఒకటి జరిగింది ఫైర్ డ్యామేజ్, 15 లక్షలు లాస్ అయింది. ఏమి ఇవ్వలేము మేము, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఏమైనా వర్షం పడితే ఏమైనా డ్యామేజ్ అయితే ఏమైనా సబ్సిడీ ఇస్తాము, కానీ ఎవడో కాల్చిపోయినారు అంటే ఎవరు ఇయ్యరు. కాల్చిపోయినా దున్నుకోవాలా, లేదంటే చుట్టూ మనమే కాల్చుకోవాలా, ముందే సేఫ్టీ మీద చెప్తున్నా. అదేవిధంగా సమ్మర్ వస్తుంది, బోర్లన్నీ డ్రై అవుతూ ఉంటాయి. మామిడి తోట కాపులో ఉంటుంది, చీని తోట ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, వేసింటారు డ్రిప్ కింద, ఎండిపోతుంటే సార్ చెప్పినట్టు ఫామ్ పాండ్ ఇస్తాం. మీరు డోన్లో ఆ పక్క చూసినారే ఉన్నా, గుంత ఉంటుంది, దానికి పట్టిస్తాం. గుంత పట్ట, దాని చుట్టూ ఫెన్సింగ్ అంతా వేసుకోవాలి. డోన్ ఏరియాలో మీరు రోడ్డు మీద చూస్తే ఉంటుంది. దానికి మీకు 1,50,000 ఖర్చు అయితే మేము 75,000 ఇస్తాం. దీని పర్పస్ ఏమంటే ఎండాకాలం మీ చెట్టు ఎండిపోకుండా. మన ఇంట్లో టౌన్లో సంపు తవ్వుతుంటారు కదా, ఇంట్లో టౌన్లో కింద సంపు ఉంటుంది, మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు దాంట్లో నింపుతారు, తర్వాత పైకి వేసుకుంటారు. అట్లే మన తోటలో కూడా సపోజ్ మీ తోటలో ఉప్పు వాటర్ వస్తున్నాయి, కొంచెం వస్తున్నాయి సార్ నీళ్ళు అన్నప్పుడు దీంట్లోకి, అంటే దేవనకొండ అంతా వాళ్ళు రాళ్ళతో కట్టుకున్నారు, రాళ్ళతో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది.